అందమైన గ్రామంలో రాజు, రాము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరూ పొలాల్లో పనిచేసుకునే రైతుల పిల్లలు. కానీ వారి మనస్తత్వం చాలా భిన్నంగా ఉండేది. రాజు ఎంతో శ్రద్ధగా పనిచేసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవాడు. రాము మాత్రం మోసపోయే మార్గాలు వెతుకుతూ అసలైన కష్టాన్ని దాటవేయాలని అనుకునేవాడు. ఒకరోజు గ్రామంలో ఒక బుట్టెడు బంగారం ఉన్న మాయా చెట్టు ఉన్నట్లు ఒక ముని చెప్పాడు. అయితే ఆ చెట్టు కేవలం నిజాయితీ గలవారికి మాత్రమే పండ్లను ఇస్తుందట. రాజు, రాము ఇద్దరూ వెంటనే ఆ చెట్టుకు వెళ్లారు. రాజు, నేను శ్రమ చేయడం, నిజాయితీగా ఉండటం నేర్చుకున్నాను. నేను ప్రయత్నిస్తా. అతను చెట్టును ఆలస్యంగా కానీ ధైర్యంగా ఎక్కాడు. కొద్దిసేపటికి అతని ముందుకు బంగారు పండ్లు పడ్డాయి. రాము, అదేనా? అబ్బా, ఇది సులభమే. అతను కూడా చెట్టును ఎక్కాడు. కాని చెట్టు ఊగిపోతూ అతన్ని కింద పడేసింది. చెట్టు అతనితో మాట్లాడింది. మాయా చెట్టు, నిజాయితీ లేనివాళ్లు నా బంగారం అందుకోలేరు. కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం: నిజాయితీ, కష్టం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి.